అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ మాసం ఏదైతే ఉందో దీంట్లో మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తులారాశి. ఏదైతే తులారాశి ఉందో తులారాశి సెప్టెంబర్ మాసము ఎట్లా ఉంటుందంటే ఒక అన్యోన్యమైనటువంటి భార్యాభర్తలు. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు షష్టిపూర్తి చేసుకుంటారు. షష్టిపూర్తి చేసుకునే భార్యాభర్తలు అంటే ఇంకా వాళ్ళ 60 సంవత్సరాల జీవితం అంటే పెళ్ళయి 30 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెళ్ళి అవుతుంది. ఆ ఏజ్ 60 ఏళ్ళు వచ్చేప్పటికి షష్టిపూర్తి ఉంటుంది. ఈ షష్టిపూర్తి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా చేసుకుంటారు కదా. ఈ షష్టిపూర్తి ఎలా అయితే చేస్తే గొప్పగా ఉంటుందో ఈ రిలేషన్షిప్ అలా ఉంటుంది. సెప్టెంబర్ మాసానికను తులారాశికి ఈ రిలేషన్షిప్ అలా ఉందన్నమాట. కానీ సెప్టెంబర్ మాసంలో తులారాశి ఈ సంవత్సరం అయితే కొంత అనుకూలంగా లేదనే చెప్పుకోవచ్చు. వీళ్ళకి వచ్చేటప్పటికి కుటుంబ కలహాలు అయితే కొంత కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రాశి తులారాశిలో వచ్చేటప్పటికి మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు వస్తాయి. ఇందులో ఈ 3 నక్షత్రాలు కూడా అనుకూలతగా పెద్దగా కనిపించట్లేదు. అలానే వీళ్ళకి గ్రహస్థితి చూసుకుంటే కూడా 5వ స్థానంలో రాహు ఉన్నాడు, 7వ స్థానంలో గురువు ఉన్నాడు, 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ స్థానాల వల్ల ఈ యొక్క తులారాశికి 4వ స్థానంలో శని ఉండడం వల్ల మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎంతవరకు మంచి జరుగుతుందంటే ఇక్కడ పోతే ఇంకోటి ఉందండి. ఇక్కడ వచ్చేసి 4వ స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి ఎంతైతే మిశ్రమ ఫలితాలు ఎంతైతే మంచి జరుగుతుందో అంత కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని తులారాశి వాళ్ళు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. వీళ్ళకి అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఇంకా అవకాశం ఉంటే ఇంకొక మాసం కూడా సెప్టెంబర్ మాసమే కాకుండా 40 రోజులు ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కంటిన్యూషన్ 40 రోజులు కనుక వీళ్ళు ప్రతినిత్యము హనుమంతునికి అభిషేకం హనుమంతుని దర్శనం చేసుకోవడం వలన హనుమంతుని కుంకుమ ఉంటుంది కదా, సింధూరం ఉంటుంది, ఆ సింధూరం ధరించడం వలన వీళ్ళకి కొంతమేర మంచి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీళ్ళకి కుటుంబ కలహాలు అనేది పాత గొడవలు ఏవైతే ఎప్పుడో సమస్యపోయినటువంటి గొడవలు, ఎప్పుడో ఎవరో కాళ్ళు వెళ్ళి ఇడిచినటువంటి రిలేషన్స్ ఉంటారు కదా, అన్నదమ్ముల పిల్లలని, బంధువులని, మామయ్యలు, తాతయ్యలు, ఇలాంటివి గొడవలు ఏదో సమస్యపోయి ఉంటాయి. అవి మళ్ళీ ఎవరొకరి ద్వారా రేచుకునేటువంటి అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి ఈ గొడవలు మళ్ళీ వచ్చేసి ఈ గొడవల్ని ఇంకొంచెం ఎక్కువ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకొని ఈ మాసం మొత్తం కూడా తులారాశి వాళ్ళు మౌనంగా ఉండడం అనేది చాలా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. అలానే ఈ యొక్క తులారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి స్త్రీలకి ఈ మాసంలో పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళు చూసుకోవచ్చు. విదేశీయానం ఏమైనా ఉంటే కూడా వీళ్ళు మనకు ఉన్నటువంటి ఎక్కువ కంట్రీస్ యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, లేకపోతేనో గల్ఫ్ కంట్రీస్ ఏవైతే దుబాయ్, కువైట్ ఇలాంటి కంట్రీస్ ఏమైనా ప్రయత్నం చేస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మాసంలో స్త్రీలు కనుక గల్ఫ్ కంట్రీకి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ మాసంలో ఎలాంటి ఫలితమైనా సరే కంట్రీకి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ మాసంలో. అలానే వీళ్ళకి స్త్రీలకు అయిపోయింది. మనకి ఇప్పుడు పురుషులకి వచ్చేసి వీళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు స్థలాలకు సంబంధించింది కాబట్టి పాత స్థలాలు ఏవైతే పూర్వీకులకు సంబంధించిన స్థలాలు పెండింగ్లో ఉంటాయి. ఈ స్థలాలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉందో ఈ మాసంలో కొంతమేర మంచి జరిగే అవకాశం ఉంది. వీటికి అమ్మడానికి తొలడుగు పడేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. వాటిలో సమస్యలు ఏమైనా ఉంటే కూడా సమస్య పోయేసి మంచి అవకాశం ఉండేటువంటి ఇదైతే ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇలాంటివి చిన్న మంచి కనిపిస్తుంది. కాకపోతే కుటుంబ కలహాలు అనేది మాత్రం కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఎలా అయితే జరుగుతుందో చెడు కూడా అదే విధంగా వీళ్ళకి కుటుంబ కలహాల రూపంలో జరుగుతుంది. అందుకొని కుటుంబ కలహాలనిచ్చే ప్రతినిత్యం కూడా శనీశ్వరునికి అభిషేకం తైలాభిషేకం కనుక శనీశ్వరునికి చేయగలిగితే కనుక మీ దగ్గర కాయిన్ ఏదైతే 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ ఏదైతే కాయిన్ ఉంటుందో మనీ రూపంలో ఈ కాయిన్ కనుక శనీశ్వరునికి ప్రతినిత్యం మీరు ఎప్పుడైతే వెళ్తారో నవగ్రహాల దగ్గరికి శనీశ్వరునికి అభిషేకంతో పాటు ఈ కాయిన్ కూడా ఒకటి శనీశ్వరునికి నైవేద్య రూపంలో పెట్టాలి. అక్కడ మీ దగ్గర బెల్లం ఉన్నా కూడా నైవేద్య రూపంలో పెట్టచ్చు. పర్టికులర్గా కాయిన్ అయితే మాత్రము శనీశ్వరుని దగ్గర ఉంచితే కనుక ప్రతినిత్యము మీకు మరింత మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ మెండుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలానే మనం చూసుకుంటే జాబ్
ఈ యొక్క తులారాశి వాళ్ళకి జాబ్ పరంగా ఈ మాసాలు అయితే కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంచెం మెంటల్గా కూడా అంటే కొంచెం డిస్టర్బ్, అంటే ఇంట్లో సమస్యలు ఉంటే కూడా ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్, ఎట్లా ఉండాలనిపిస్తే ఎందుకు బాబు పరిస్థితి, ఒంటరిగా ఉంటే అయిపోతుంది కదా, మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలో 4 రోజులు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఉన్నటువంటి టెన్షన్స్ వీళ్ళు అనుకోకుండా అంటారు అన్నమాట. ఇప్పుడు ఎవరో ఏదో అంటారు, వీళ్ళు ఏంటంటే దాన్ని పట్టుకొని ఎందుకు నన్ను అన్నారు, నన్నేనే అవసరం ఉంది, నేనే ఏం చేశాను, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి అనమాట. నా పని నేను చేసుకుంటున్నాను కదా, వీళ్ళు ఎందుకు నన్ను కదిలిస్తున్నారు. సో ఇలాంటి ఆలోచన వల్ల ఏంటంటే నేను ఒంటరిగా ఉండిపోతే బెటరు, ఈ తలకాయ నొప్పులు లేకుండా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. ఇది ఏంటంటే ఈ సెప్టెంబర్ 15-16 తారీఖుల వరకు ఉంటుంది. ఇలాగా ఈ 15-16 తారీఖుల తర్వాత నుంచి 30 తారీఖు వరకు కూడా కొంతమేర బెటర్గా ఉంటుంది. ఈ 15 రోజులు కూడా కొంచెం మౌనంగా ఉంటే 15 రోజుల తర్వాత కొంచెం మేర మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూనే ఉన్నాయండి. వీళ్ళు ఏదైతే చంద్రుడు ఆరాధన, బియ్యం దానం చేయడం వల్ల ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఒక వెండి కళ్యం కానీ నాణ్యం కానీ లేకపోతే ఏదైనా సరే వెండి రూపు తీసుకొని కనుక ఏదైనా పంతులు గారికి కానీ లేకపోతే నవగ్రహాల దగ్గర కానీ ఈ బియ్యం కనుక అక్కడ నవగ్రహాల మీద పోసినా పర్వాలేదు, లేదా పంతులు గారికి దానం ఇచ్చినా పర్వాలేదు. ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఇవి దానం చేయడం వల్ల కూడా వీళ్ళకి ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతమేర మంచి జరిగేటువంటి అవకాశాలు మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ పొలిటీషియన్స్ కావచ్చు, పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ ఏదైతే కళారంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, కళారంగంలో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి పాత ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో ఇవి కంటిన్యూ చేసుకోండి. ఇవి కంటిన్యూ చేయడంలో కొత్త ప్రాజెక్ట్స్ అయితే వచ్చే అవకాశాలు లేవు. వచ్చినప్పటికి కూడా అవి మీకు ఈ మాసంలో అయితే ముందుకు వచ్చేటువంటిదిగా ఏమీ కనిపించడం లేదు. సో మీకు మంచి జరగాలంటే పున్న ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకుంటే వీళ్ళకి కళారంగంలో కూడా బాగుంటుంది. ఇలానే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇలానే కొనసాగుతాయి ఈ మాసం మొత్తం కూడా. ఈ తులారాశి వాళ్ళు ఇప్పుడు ఎప్పటివరకు అయితే ఇలా అయితే ఉన్నారో ఈ మాసం కూడా అలానే ఉంటుంది. కొన్ని రిలేషన్ నుంచి ఫోన్స్ వస్తాయండి, కొన్ని టెన్షన్స్ వల్ల ఫోన్స్ వచ్చాయి, అక్కడ సమస్యల వల్ల ఫోన్స్ వస్తాయి. వాటికి ఎక్కువగా వీళ్ళు మనస్తాపానికి గురయ్యి కనుక ఉండొద్దండి. తులారాశి వాళ్ళు కనుక మనస్తాపానికి గురైతే కనుక వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు, బ్లడ్కి రిలేటెడ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఈ తులారాశి వాళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం కూడా మౌనంగా ఉండుగానే కొంచెం స్ట్రెస్ ఫీల్గా ఉంటే కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఏదైతే నక్షత్రాలు ఉంటాయో, ఏదైతే ఈ తులారాశి ఉందో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గ్రహాలకు సంబంధించి ఈ యొక్క నక్షత్ర పరివార అంటే వాటి యొక్క స్థితిగతుల నుంచి మనం తీసుకొని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది ఎవరి పర్సనల్ హరోస్కోప్ అయితే కాదు, నేను చెప్పినట్టు అందరికీ జరుగుతాయి అని కాదు. వాళ్ళ యొక్క పర్సనల్ హరోస్కోప్ కూడా ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక స్థితిగతులు వేరే ఉంటాయి. వాళ్ళకి మంచి ఫలితాలు ఇంకేమైనా కావాలంటే కూడా ఏదైనా పంతులు గారి దగ్గరికి గురుగారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పర్సనల్ హరోస్కోప్ చూపించుకుంటే కూడా మరింత మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఏదైనా శనీశ్వరునికి ఆలయానికి వెళ్ళేసి అభిషేకం చేసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉన్నాయండి. ఇది ఈ మాసం యొక్క తులారాశి యొక్క ఫలితాలు. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.